ఇది డైనింగ్ ఏరియా అండి. సో ఈ డైనింగ్ ఏరియా ఏంటంటే చాలా పెద్దదే వచ్చింది వీళ్ళకి. సో డైనింగ్ ఏరియాలో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఒక కౌచ్ వేసుకొని బుక్స్ చదువుకోవాలని చెప్పి నాకు డే 1 విజిట్లో వాళ్ళ అమ్మాయి చెప్పింది. సో ఇదంతా కూడా ఒక మీరు చూసారంటే ఒక బ్రిటిష్ కైండ్ ఆఫ్ లైబ్రరీ లాగా క్రియేట్ చేసాం అనమాట. ఓకే, సో ఇది కూడా ఒక వింటేజ్ కాన్సెప్టే తీసుకున్నాము. సో ఇదంతా ఓన్లీ ఫర్ బుక్స్ అనమాట. ఆల్మోస్ట్ మనము యాక్చువల్ ఉండేది ఇండియాలోనే, బట్ ఇక్కడ ఉన్న మన లోకల్ ఏరియాలోనే ఒక ఏదో సంథింగ్ వరల్డ్ లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా మీరు మిర్రర్ ఆల్మోస్ట్ అరేంజ్ చేశారు కదా, అదే యాంటిక్ లుక్ వచ్చి. సో ఇదంతా కూడా నేను అదే కాన్సెప్ట్ లో వెళ్ళానండి. సో ఇది కూడా మనం పైన కూడా డైమండ్ గ్లాస్ సీలింగ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా దాన్ని కాంట్రాస్ట్ చేసుకుంటా మళ్ళీ అదే వుడ్ లామినేట్ వాడుతూ సో దట్ ఆ వింటేజ్ లుక్ వస్తుందని చెప్పేసి వి వెంట్ ఫర్ దిస్ అన్నమాట. ఓకే, సో జస్ట్ ఇట్ ఈస్ అ ప్లెయిన్ గ్లాస్ ఆర్చ్. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నప్పుడు ఆ రిఫ్లెక్షన్ బాగుంటుంది అని చెప్పి వి వెంట్ ఫర్ దిస్. మీకు క్లయింట్ వన్స్ చెప్పంగానే మీ మైండ్లో ఆల్రెడీ డిజైన్స్ చేసేసుకుంటారా మేడం? యాక్చువల్గా ఈ క్లయింట్ ఏంటంటే ఫస్ట్ 2 విజిట్స్లో నాకు చెప్పిన ఇన్పుట్స్ని మాకు డిజైన్ డెవలప్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది మేడం. బికాజ్ ఏమైందంటే వాళ్ళ అమ్మాయికి చాలా పర్టికులర్, షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద కలర్, వాట్ షీ వాంటెడ్. సో ఏంటంటే we actually worked a lot for this. ఎందుకంటే we came to design after around 15-20 days from the start of the project. డిజైన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. బట్ స్టిల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని చేంజెస్ చేసాము డిపెండింగ్ అపాన్ ద క్లయింట్. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు నాకంటూ ఒక విజన్ వచ్చిన బట్ స్లోగా దాన్ని డెవలప్ చేసుకుంటా వి విల్ కమ్ టు అ కంక్లూజన్. ఎందుకంటే నేను డిజైన్ చేయడం కాదు, వాళ్ళకి నచ్చాలి. అది కరెక్టే కదా. యాక్చువల్గా ఈ రోజు మళ్ళీ ఇంత సూపర్ ఎలిగెంట్ లుక్ లో మీరు అక్కడ పెట్టిన లైట్స్ చూసారా, అక్కడ వాహ్ అన్నవ్వా అని ఫీలింగ్ వచ్చింది. అదంతా కూడా మళ్ళీ వింటేజ్ లుక్ మొత్తం. అది కూడా చాలా ఇవన్నీ మీరే తీసుకొని సెటప్ చేస్తారా? ఎస్ అండి, మొత్తం అంతా కూడా ప్యాకేజ్ లోనే ఉంటుంది మనకి. సో ప్రత్యేకంగా అసలు క్లయింట్ వన్స్ మీకు ఇచ్చారంటే ఎవ్రీథింగ్ లుక్ అన్ని ఇవన్నీ కూడా మాక్సిమం మేమే చూసుకుంటాం. మాక్సిమం మేమే చూసుకుంటాం. ఓకే, సో ఏంటంటే కొంతమంది ఉంటారు దే వాంట్ టు బ్రింగ్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ ఇల్లు వాళ్ళ కళ కాబట్టి సో వాళ్ళకి కూడా కొన్ని కావాలనుకుంటారు, తెచ్చుకుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. సో కిచెన్ కూడా మేడం ఇల్లంతా చూసారంటే ఒకటే కలర్ థీమ్. ఇప్పుడు దాకా మీరు చూసారంటే మేము మాక్సిమం వాడింది బ్రౌన్ అండ్ బీజ్ అంతే, మీకు వేరే కలర్ ఏం కనిపించలేదు. అవును, లైట్ కలర్ కాంబినేషన్ లో ఏదో లైట్ గా ఉండి లేనట్టు లైట్ రోజ్ గోల్డ్ కొంచెం మిక్స్ కనిపించింది తప్ప మీకు మేజర్ అయితే ఎక్కడ కూడా ఎక్కువ కలర్స్ కానీ ఫ్లాషీ థింగ్స్ కానీ ఏం కనిపించవు. మొత్తం అంతా కూడా బ్రౌన్స్ అండ్ ఈ షేడ్స్ అన్ని కూడా ఎర్త్ షేడ్స్, ఎర్త్ కాంబినేషన్స్ లోనే వెళ్ళాం. సో కిచెన్ లో ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ని ఎక్స్టెండ్ చేసుకుని పూజా రూమ్ ఎక్స్టెండ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేసాము. ఓకే, సో ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది మీకు. సో ఇది కిచెన్ కౌంటర్ టాప్ అండి. ఓకే, సో కిచెన్ కౌంటర్ కూడా మీరు వెనకాల టైల్ చూస్తే కూడా లామినేట్ కలర్ కి మ్యాచ్ చేసుకుంటే అది కూడా లైట్ కలర్ లోనే వెళ్ళాం అనమాట. అసలు అది డిజైన్ కూడా చాలా సింపుల్ గా కూల్ గా వెళ్తుంది. మళ్ళీ అలా మరి ప్లేన్ ఏదో కిచెనే కదా ఆయిల్ అంటుతుందో ఇంకేదో అంటుతుందని పెట్టలేదు. అది అసలు అదే హైలైట్ కదా అసలు. సో ఇక్కడ కూడా కావాల్సిన అన్ని హ్యాండీగా మొత్తం అన్ని ఇచ్చాము. సో ఇది మన కట్లరీ ట్రే అండి. ఓకే, సో కట్లరీ నెక్స్ట్ కప్ అండ్ సాసర్స్ అండి. సో ఇవన్నీ టాండెమ్ బాస్కెట్స్ ఇచ్చాము. సూపర్. సో ఇది మనకి బాటిల్ పుల్ అవుట్ చేసాం మేడం. సో ఇంత ప్రాక్టికల్ గా మన ఇంటికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి మీరు పెట్టేసిన తర్వాత ఇది మన కార్నర్ యూనిట్ అండి. కార్నర్ స్పేస్ వేస్ట్ కాకుండా చిన్న కార్నర్ యూనిట్. ఓకే, సో ఇది మన సింక్ అండి. యాక్చువల్ గా చిన్న సింకే వచ్చింది. ఓకే, బట్ అన్ని ఫీచర్స్ వచ్చాయి మేడం. ఓకే, సూపర్. అవును, సో ఇందులో మనకి ట్యాప్ చూసాము, షవర్. ఓకే, ఓహో, అంటే ఇది ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మేడం, ఇదంతా కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అది టంబ్లర్ క్లీనర్ అండి. సో ఇది మైక్రోవేవ్ స్పేస్ అండి. సో మైక్రోవేవ్ ఇంకా రావాలి మనకి. సో మైక్రోవేవ్ స్పేస్ పైన కింద మళ్ళీ ఇలాగా స్టోరేజ్ ఇచ్చాం. ఎందుకంటే కిచెన్ లో ఎక్కువ స్టోరేజ్ రాలేదు కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. యాక్చువల్గా స్టోర్ రూమ్ ఉంది మేడం వీళ్ళకి. సో మాక్సిమం స్టోరేజ్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఓన్లీ బేసిక్ గా వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అది మాత్రమే ఇక్కడ ఇచ్చాం. సో వికర్ బాస్కెట్స్ కూడా లోపల స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఇంక మొత్తం స్టోర్ రూమ్ లోనే స్టోరేజ్ ఇచ్చేసాం. బాస్కెట్స్ కూడా మనకి అరేంజ్ చేశారన్నమాట ఇక్కడ. సో వికర్ బాస్కెట్స్ లోపల అరేంజ్ చేస్తామండి. సో అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకేం క్లటర్ లేకుండా క్లటర్ ఫ్రీగా అంటే లెగ్ స్పేస్ కూడా ఫుల్ గా ఉండేలాగే ప్లాన్ చేసాం. ఈ స్పేస్ అంతా చాలా ఫ్లెక్సిబుల్ గా హ్యాపీగా అండ్ హ్యాండ్ ఫ్రీ ఉన్నాయి అన్నమాట. అన్ని కూడా అంతా కూడా హ్యాండీగా కావాల్సినవి ఉన్నాయి. బట్ రిమైనింగ్ పెద్ద ఏదైతే ఉన్నాయో అన్ని అక్కడ పెట్టేసి. సో ఇది మనకి చిన్న స్నాక్ బార్ చేసాం వాళ్ళకి. సో
ఏం లేదు మేడం, ఇట్స్ జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇవన్నీ కూడా జస్ట్ ఒక స్నాక్ బార్ అరేంజ్మెంట్ కోసం అనమాట, వాళ్ళకి కావాల్సినవి అన్ని పెట్టుకోవడానికి. ఎందుకంటే క్రోకరీ లేదు ఈ ఏరియాలో. సో క్రోకరీ ప్లేస్ లో మనం లైబ్రరీ చేసాం వీళ్ళకి. సో లైబ్రరీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇంకా క్రోకరీ స్పేస్ అండ్ స్నాక్ బార్. వాళ్ళ దగ్గర కాఫీ మగ్స్ చాలా ఉన్నాయంటే కాఫీ మగ్ డిస్ప్లే కోసం ఈ యూనిట్ చేసాం మేడం. సో పాపకి కాఫీ మగ్ కలెక్షన్ హాబీ అనమాట. సో ఐ వెంట్ ఫర్ దిస్ స్మాల్ డిస్ప్లే యూనిట్ అనమాట మేడం. యాక్చువల్ గా ఇల్లు అంటేనే ఎమోషన్ అండి. సో మాది బిజినెస్ కన్నా వీఆర్ సెల్లింగ్ ఎమోషన్స్ మోర్ దెన్ యూనో ఒక కమోడిటీ కాదు. లైన్ కదా.